ఈయన మా నాన్న లాంటి వారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్, ప్లీజ్. వద్దమ్మా, వార్డ్ బాయ్ లోపలికి తీసుకెళ్ళండి. రేయ్, వాడు బతికి బయటపడినా మనకు ప్రమాదమే, చచ్చినా ప్రమాదమే. ఈ విషయం మేడంకు చెప్దామన్నా, ఏ ప్రాబ్లం రాకుండా మేడమే చూసుకుంటారు. సరేరా, పద. ఏమైంది? పట్టుకున్నారా? ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాడా? ఎక్కడున్నారు? మేడం, మీరు చెప్పినట్టే అతన్ని పట్టుకున్నాం. అతను మా దగ్గర నుంచి తప్పించుకుంటుంటే నేనే కత్తితోటి పొడిచేశాను మేడం. రేయ్, చెప్పాను కదరా, మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయకండి అని. ఎందుకు పొడిచారా? ఆ తర్వాత ఏమైంది? సరిగ్గా అదే సమయానికి అటుగా వచ్చిన ఒక అమ్మాయి అతన్ని కాపాడింది మేడం. అమ్మాయా? అవును మేడం. అసలు ఏం జరిగిందంటే, ఏయ్, ఇప్పుడు ఎక్కడున్నారా? ఆ అమ్మాయి అతన్ని నార్సింగ్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది మేడం. మేము అక్కడే ఉన్నాం. ఓ, అవునా? సరే సరే, మీరు మాత్రం ఆ అమ్మాయి కంటపడకుండా జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను. అలాగే మేడం. నాన్న, అదేంటంటే అదే. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏదో హాస్పిటల్ అంటున్నావు, ఏం జరిగింది? నాన్న వినలేదన్నమాట. హా, చెప్పు ప్రియామదా. అది అది ఏంటంటే నాన్న, నా ఫ్రెండ్ కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది నాన్న. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. సడన్ గా ఆ విషయం తెలిసేసరికి కాళ్ళు చేతులు ఆడట్లేదు నాన్న. మొన్నే కదా ఆ లక్ష్మికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మా ఫ్రెండ్కి అయింది. సిచ్యుయేషన్ ఎలా ఉందో ఏంటో అని కొంచెం భయం వేసిందన్న. ఇక్కడే ఉండి కంగారు పడితే ఏమొస్తుంది ప్రియమదా? పద, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. నాన్న, మీకెందుకు శ్రమ? యాక్చువల్గా సడన్ గా ఫోన్ చేసి అలా చెప్పేసరికి కంగారు పడ్డానంతే. వాస్తవానికైతే అంత క్రిటికల్ సిచ్యుయేషన్ అయితే కాదట నాన్న. మీరు రిలాక్స్డ్గా ఇంట్లోనే ఉండండి, నేనెళ్ళి చూసొస్తాను. పోనీ అన్నయ్యలను ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదమ్మా. పర్వాలేదు నాన్న, నేను వెళ్ళి చూసొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. అలాగే నాన్న. నీ హీరో కోసం చూస్తున్నావా త్రిష? కాలేజ్ గేట్ వరకు వచ్చినవాడు క్లాస్ రూమ్లోకి రాకుండా ఉంటాడా ఏంటి? మనం అబ్బాయిల కోసం వెయిట్ చేయకూడదు త్రిష. అలా చేస్తే
వాళ్ళ దృష్టిలో మనం చీప్ అయిపోతాం. మన కోసం వాళ్ళు వెయిట్ చేసేలా చేయాలి. అప్పుడే మన వెయిట్ పెరుగుతుంది. నువ్వన్నది కరెక్టే మనీ, కానీ మ్యాడీ విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదు. మ్యాడీ లాంటి క్రేజీ ఫెలో కోసం వెయిట్ చేయడంలో తప్పులేదు. క్లాస్కి టైం అవుతుంది త్రిష. మ్యాడీ ఏమైపోయాడు? డైలీ ఈ టైం కల్లా వచ్చేవాడు కదా, ఇవ్వాలంటే ఇంకా రాలేదు. అదిగో నీ హీరో వచ్చేసాడు త్రిష. మ్యాడీ, ఎందుకు కొట్టాడు? నిన్న గుళ్ళో లక్ష్మి కాళ్ళ కిందకి కొబ్బరి చిప్ప వేయటం చూసాడా? నో, చూసుంటే అక్కడే కొట్టేవాడు కదా. అది కాదు. నన్ను కొట్టే రైట్, తిట్టే రైట్, ఫైనల్ గా నన్ను చంపే రైట్ కూడా నీకున్నాయి మ్యాడీ. బట్ అలా ఎందుకు చేసావో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నీకుండాలి కదా. నేనేం తప్పు చేశానని మ్యాడీ? అందరూ చూస్తుండగా ఎలా కొట్టావు? ఎప్పుడు నీ మీద చెయ్యి చేసుకొని వాణ్ణి ఇప్పుడు చెయ్యి చేసుకున్నానంటే నువ్వేం తప్పు చేసుంటావో నీకు అర్థమై ఉండాలి కదా త్రిష. నేను తప్పు చేశానా? అది కూడా నీ విషయంలో? నా విషయంలో కాదు, శ్రీలక్ష్మి విషయంలో. ఎర్ర బస్సు అనేటోడు ఇవాళ శ్రీలక్ష్మి అని అంటున్నాడు. ఇదంతా నిన్న సీతారాముల కళ్యాణం జరిపించిన ఎఫెక్ట్ అనుకుంటా. శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా? వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాడీ? నేను శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ చేయడం ఏంటి మ్యాడీ? ఇందులో ఉంది నువ్వు కాదంటావా త్రిష? ఇది ఏఐలో క్రియేట్ చేసిన వీడియో అంటావా? అడ్డంగా దొరికిపోయాక అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. నిజం చెప్పేద్దాం. నేనే మ్యాడీ. ఛీ, నీ మైండ్లో ఇన్ని క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయేంటి త్రిష? అసలు శ్రీలక్ష్మిని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన మీద నీకు అంత పగేంటి? అయినా నాకు తనతో ఏంటి కంపారిజన్? నా అంత అందగత్తా, నా అంత ఐశ్వర్యవంతురాలా?